గంగాధర నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో అక్కన్నగారిపల్లి గ్రామానికి చెందిన శివకుమారి ఇల్లు తుపాన్కి కూలిపోయింది. సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ అలాగే జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆమెకి 50,000 రూపాయల చెక్కును అందజేశారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అన్నారు. మనకు చాలా ప్రధానం. మన నియోజకవర్గం చుట్టూ కూడా మొత్తం కూడా అగ్రికల్చర్ ల్యాండ్సే, హార్టికల్చర్ కానీ, అనిమల్ హస్బెండరీ కానీ, అదేవిధంగా ఇవన్నీ కూడా చుట్టూ మన ప్రజలందరూ కూడా ఇక్కడ మనకు ప్రధానంగా ఉండేది అగ్రికల్చర్. ఇప్పుడు అందరూ కూడా మన అగ్రికల్చర్ పైన ఆధారపడి అక్కడ నుంచి చదువుకొని మనందరూ కూడా పైకి వెళ్ళాం. సో కాబట్టి అలాంటి శాఖను, వ్యవసాయ శాఖను బలోపేతం చేయడానికి మన ముఖ్యమంత్రి గారు దీన్ని చాలా వైబ్రెంట్గా చేయాలి, అందరికి కూడా మనం ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందని చెప్పేసి తెలియాలి. దానికోసమే ఇది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఇచ్చే మనం పిఎం కిసాన్ కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కానీ వైబ్రెంట్గా, విగరస్గా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంకి